దక్షిణ మధ్య రైల్వేలోనే అత్యంత కీలకమైన విజయవాడ రైల్వే జంక్షన్కు అరుదైన గుర్తింపు లభించింది. ఉత్తర దక్షిణ భారతదేశాలను అనుసంధానించడంలో కీలకమైన విజయవాడ స్టేషన్ దేశంలోనే టాప్ రైల్వే స్టేషన్ల సరసన చేరుతూ NSG1 గుర్తింపు సాధించింది. అత్యధిక మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు అధిక ఆదాయం ఆర్జించడంలో ముందు వరుసలో నిలిచింది. NSG1 గుర్తింపు దక్కడంతో కేంద్రం నుంచి మరిన్ని నిధులు రానున్నాయి. ప్రయాణికుల రాకపోకలు, వారికి అందుతున్న సౌకర్యాల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైల్వే స్టేషన్లను వివిధ కేటగిరీలుగా విభజిస్తుంది. ఏటా 500 కోట్ల కన్నా ఎక్కువ వార్షిక ఆదాయం లేదా 20 మిలియన్ల ప్రయాణికుల రాకపోకలు సాగించే స్టేషన్లకు NSG1 హోదా కేటగిరీ ఇస్తారు. ఢిల్లీ సహా కొన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఉన్న టాప్ రైల్వే స్టేషన్లకు మాత్రమే ఇప్పటి వరకు ఈ హోదా ఉండగా, తాజాగా విజయవాడ రైల్వే స్టేషన్ ఆ జాబితాలో చేరింది. కేంద్ర ప్రభుత్వం విజయవాడ రైల్వే స్టేషన్ను NSG1 హోదా కేటాయించింది. రాష్ట్రంలో ఈ హోదా కలిగిన ఏకైక రైల్వే స్టేషన్ ఇదొక్కటే. NSG1 హోదా కోసం విజయవాడ రైల్వే స్టేషన్ చాలా ఏళ్లుగా పోటీ పడుతోంది. 2017-18లో కేవలం 2 ప్రమాణాల్లో వెనకబడిపోయి హోదా చేజార్చుకుంది. 5 ఏళ్ల తర్వాత 2023-24 రైల్వే బోర్డు తాజా సమీక్షలో 528 కోట్ల వార్షిక ఆదాయంతో NSG1 హోదా ఒడిసి పట్టుకుంది. 2023-24లో దాదాపు 16.84 మిలియన్ల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించారు. కొత్త గుర్తింపుతో దేశంలోని టాప్ 28 స్టేషన్లతో ఉన్న ఎలైట్ గ్రూప్ లో విజయవాడ రైల్వే స్టేషన్ చోటు దక్కించుకుంది. దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ తర్వాత NSG1 హోదా కలిగిన స్టేషన్ విజయవాడ మాత్రమే. ఇక్కడ ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. లిఫ్ట్లు, ర్యాంప్లు, చక్రాల కుర్చీ సౌకర్యాలు, అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయి. బ్యాటరీతో నడిచే కార్ సేవలతో కూడిన దివ్యాంగ్ జన్ ఫ్రెండ్లీ స్టేషన్ గా గుర్తింపు సైతం సొంతం చేసుకుంది. There are only 28 such stations in NSG1 railway group in the entire country, and Vijayawada is the proud new entrant in this list. Vijayawada junction is one of the busiest junction in the country, as it connects the south and the east, west and the north parts of the country. Around 250 trains are handled, passenger trains are handled every day, and around 70 to 80 goods trains are being handled every day. In future, Government of India has decided to redevelop Vijayawada station into a big modern redeveloped station. These works are in the planning stage right now. NSG1 గుర్తింపు దక్కడంతో కేంద్రం మరిన్ని నిధులు అందించనుంది. వాటి ద్వారా ప్రయాణికులకు ఇంకా ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. విమానాశ్రయ తరహాలో వసతులు మెరుగుపరచనున్నట్లు తెలిపారు. ఈ NSG1 కేటగిరీలో విజయవాడ స్టేషన్ వల్ల చేరడం వల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే పాసింజర్ వృద్ధి అనేటువంటిది ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల సదుపాయాలు పాసింజర్ సౌలభ్యం కోసం ఏదైతే చేయాల్సిన అవసరం ఉందో అవన్నిటిని కూడా ప్రణాళికగా రూపొందించి 500 నుంచి 600 కోట్ల అంచనాతో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించడం జరిగింది. రైల్వే బోర్డు ఎప్పుడైతే శాంక్షన్ ఇస్తుందో, శాంక్షన్ ఇచ్చిన తర్వాత టెండర్స్ అనేటువంటిది పిలవడం జరుగుతుంది. టెండర్స్ పిలిచిన తర్వాత సుమారు 1 నుంచి 2 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. రైళ్ల రాకపోకల సంఖ్యను పెంచనున్నారు. దీనివల్ల స్టేషన్ కు ఆదాయం పెరగడంతో పాటు దీనిపైనే ఆధారపడి జీవిస్తున్న కార్మికులు, చిరు వ్యాపారులకు మరింత లబ్ధి చేకూరనుంది.